హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను పిల్లలను అంటువ్యాధుల నుండి రక్షించే వ్యాక్సిన్లు గురించి చెబుతున్నాను. డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ మొదటగా స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుగొన్నారు. తర్వాత మైక్రోబయాలజిస్టులు అనేక వ్యాక్సిన్స్ తయారు చేశారు. అయితే ఇమ్యునైజేషన్కు ముందు తల్లిదండ్రులు వ్యాక్సిన్ పేరు, ఉపయోగం, డోసులు మరియు దాని సైడ్ ఎఫెక్ట్స్ అనే 4 ముఖ్య విషయాలు తెలుసుకోవాలి. పిల్లలకు వ్యాక్సిన్లు ఎందుకు? పిల్లల శరీరాలకి ఎన్విరాన్మెంట్ ప్రభావం కొత్త, కాబట్టి ఎక్కువగా వ్యాధులకు గురి అవుతారు. వారు గతంలో సూక్ష్మజీవులతో ఎటువంటి పరిచయం కలిగి ఉండరు. దీనివల్ల వారికి వెంటనే వ్యాధులు వస్తాయి. వ్యాక్సిన్లు వేయించుకుంటే పిల్లలకి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లలకు వ్యాక్సిన్లు అందిస్తుంది. ఇవి ప్రతి పిల్లవాడు వివిధ వయస్సులలో పొందాల్సిన అత్యవసరమైన వ్యాక్సిన్లు. పుట్టిన వెంటనే చిన్న పిల్లలో వచ్చే క్షయ నివారణకు BCG వ్యాక్సిన్ వేస్తారు. దానితో పాటే హెపటైటిస్ బి నుండి రక్షణ కొరకు వ్యాక్సిన్ 0 డోస్ ఇస్తారు. పోలియో వ్యాక్సిన్లు 2 రకాలు, ఒకటి నోటిలో వేసే చుక్కల మందు, మరొకటి ఇంజెక్షన్. ఓరల్ పోలియో వ్యాక్సిన్ OPV 0 డోస్ పుట్టిన వెంటనే ఇస్తారు. 6, 10 మరియు 14వ వారాలలో 3 డోసులు, 18వ నెలలో బూస్టర్ డోసు ఇస్తారు. పల్స్ పోలియో కార్యక్రమాల్లో 5 ఏళ్ల వరకు OPV ఇవ్వవచ్చు. IPV ఇంజెక్షన్ 6 మరియు 14వ వారాలలో ఇవ్వాలి. అలాగే పెంటావాలెంట్ వ్యాక్సిన్ 5 వ్యాధుల నుండి రక్షిస్తుంది. అవి డిఫ్టీరియా, పెర్టుసిస్, టెటనస్, హెపటైటిస్ బి, ఇంకా హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా. ఈ వ్యాక్సిన్ కూడా 3 డోసులలో 6, 10 మరియు 14వ వారాలలో ఇస్తారు. ఈ 5టిలో కేవలం డిఫ్టీరియా, పెర్టుసిస్, టెటనస్ కోసం 2 బూస్టర్ డోసులను 18వ నెలలో మరియు 5 సంవత్సరాలకి ఇవ్వాలి. రోటావైరస్ వలన కలిగే డయేరియా నుండి రోటావైరస్ వ్యాక్సిన్ రక్షిస్తుంది. దీనిని కూడా 6, 10 మరియు 14వ వారాలలో 3 డోసులలాగా ఇస్తారు. మీజిల్స్ మరియు రుబెల్లా నుంచి MR వ్యాక్సిన్ రక్షిస్తుంది. ఫస్ట్ డోసు 9వ నెలలో, సెకండ్ డోసు 18వ నెలలో ఇస్తారు. అలాగే జపనీస్ ఎన్సెఫాలిటిస్ నుండి రక్షణ కోసం J వ్యాక్సిన్ ఇస్తారు. కాకపోతే దీన్ని కొన్ని రాష్ట్రాల్లోనే అది ఎక్కువ కేసులు నమోదైతేనే ఇస్తారు. దీన్ని కూడా 2 డోసులలో 9వ మరియు 18వ నెలలో ఇస్తారు. టిడి వ్యాక్సిన్ నియోనేటల్ టెటనస్, డిఫ్టీరియాల నుండి రక్షిస్తుంది. ప్రతి గర్భిణీ మహిళకు 4, 6 నెలలో టిడి వ్యాక్సిన్ 2 డోసులు ఇస్తారు. తద్వారా మెటర్నల్ యాంటీబాడీస్ శిశువుని కాపాడతాయి. MR వ్యాక్సిన్తో పాటు 9 నెలలు పూర్తయిన తర్వాత విటమిన్ E మొదటి డోసు ఇస్తారు. తర్వాత 18వ నెల నుంచి 5 ఏళ్ల వరకు 6 నెలలకు 1 డోసు ఇస్తారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ మరికొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్లను సిఫార్సు చేస్తుంది. న్యూమోనియా నుండి రక్షణ కోసం న్యూమోకోకల్ వ్యాక్సిన్ 6, 10 మరియు 14వ వారాలలో ఇవ్వవచ్చు. అలాగే టైఫాయిడ్ నుండి రక్షణ కోసం టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ను 6వ నెలలో ఇవ్వవచ్చు. ఏ వ్యాక్సినేషన్ తర్వాతైనా పిల్లలకు మైల్డ్ ఫీవర్ వస్తుంది. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. నమస్తే.